ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా దేవా, మీ యొక్క బలమైన, శక్తి కలిగిన, జీవము కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడి ఈ యొక్క నూతనమైన దినములో మా అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టినందుకు అయా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున మేము జీవించగలిగి ఉన్నాము అంటే, ఈ విధంగా శ్వాస తీసుకొనగలుగుతున్నాము అంటే అయినా అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా ఆ విషయాన్ని మేము గ్రహించి ఈరోజు మీకు లోబడి మీ యొక్క వాక్యాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి నడుచుకునే కృప మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు అయా మీరే దయచేయండి. ఎస్ లార్డ్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం ద్వారా అయా మీ యొక్క వాక్యము మాకు తెలియపరుస్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే మీ త్రోవల యందు నడుస్తూ ఉంటారో వారు ధన్యులు అని, వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు అని అయ్యా మీరు తెలియజేసినట్లుగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా వారి చేతుల కష్టార్జితాన్ని వారు ఈరోజు అనుభవించే కృప దయచేయండి. అయా వారి సంపద, వారి జ్ఞానం, వారి ధనం ఏది కూడా తండ్రి ఇతరుల పాలు కాకుండా, అయా ఏది కూడా వ్యర్థం అవ్వకుండా ప్రతి విషయంలో వారిని అభివృద్ధి పరుస్తూ రమ్మని ఈ రోజున ప్రతి బిడ్డ కష్టార్జితాన్ని నూరంతలుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ ఉదయాన్నే లేవగానే ప్రథమంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమును, బలమును, శక్తిని, సామర్థ్యమును, వివేచనను అయా ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు తలంచుచున్న, వారు ప్రణాళిక కలిగి ఉన్న ప్రతి కార్యమును కూడా నెరవేర్చండి తండ్రి. అయా మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణముగా మార్చండి. అయా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి సమస్యలు మార్గంలో ఎదురవ్వకుండా, ఎటువంటి అయా ఇబ్బందులు ఎదురవ్వకుండా కృపా సహాయము దయచేయమని, క్షేమకరమైన, సురక్షితమైన